నమస్కారం. నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్. మీరు బ్యాంక్‌లో తీసుకున్న లోన్‌ని, దానికి సంబంధించిన ఈఎంఐని నెల నెలా కట్టలేకపోతే, అంటే మీరు చేస్తున్న జాబ్ పోయో, లేదా మీరు చేస్తున్న బిజినెస్‌లో లాసొచ్చో, మీరు ఆ నెల నెలా ఈఎంఐలు కట్టలేకపోతే, మీరు ధైర్యంగా బ్యాంకుకి వెళ్లి, వాళ్ళతో ఒక సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. ఏమని అంటే, నేను నెల నెలా ఈఎంఐ కట్టలేను. నా పరిస్థితి ఇది. నా జాబ్ పోయింది. లేదా నా బిజినెస్‌లో లాసొచ్చింది. సో, నెల నెలా నాతోని కట్టడం కాదు. కాబట్టి వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద నేను వేరే ప్రాపర్టీ ఒకటుంది. దాన్ని అమ్మేసి వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద మొత్తం అమౌంట్ కాకుండా కొంత అమౌంట్ ఇస్తాను. ఆ లోన్‌ని క్లోజ్ చేయండి అని మీరు అడగొచ్చు. అప్పుడు బ్యాంకులు మీరు చెప్పిన పరిస్థితి నిజమే అయితే అది ఎంక్వైరీ చేసుకొని, మీ పరిస్థితిని అర్థం చేసుకొని, మీరు కట్టాల్సిన అమౌంట్ మొత్తం కాకుండా తగ్గిచ్చి 20% 30% తగ్గిచ్చి ఒక అమౌంట్‌ని కట్టమని చెప్పి ఆ లోన్‌ని క్లోజ్ చేయొచ్చు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ లోన్ కట్టకుండా తప్పించుకొని తిరగడమో, లేదా కోర్ట్‌లో ఐపీ ఫైల్ చేయడమో, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేయడమో చేయకండి. ఎందుకు అంటే మీరు తప్పించుకొని తిరిగితే ఆ బ్యాంకులు మీ పైన సివిల్ కేస్ వేయొచ్చు. సివిల్ కేస్ వేసి బ్యాంక్‌కి రావాల్సిన అమౌంట్ తిరిగి పొందొచ్చు. లేదా క్రిమినల్ కేస్ వేయొచ్చు. మిమ్మల్ని జైల్‌లో కూడా పెట్టొచ్చు. లేదు ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేస్తాను, ఐపీ వేస్తాను. అది బెటరే గదా! అసలు ఒక్క రూపాయి ఇయ్యాల్సిన అవసరం లేదు గదా! అంటే, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఎప్పుడేయాలి అంటే, మీరు బ్యాంక్‌కి కట్టాల్సిన అమౌంటు స్థిరాస్తి రూపంలో గాని, చరాస్తి రూపంలో మీ దగ్గర లేకపోతే అప్పుడు ఐపీ వేయాలి. మీకొక ఇల్లుంది లేదా ఒక స్థలం ఉంది. అలాంటప్పుడు మీరు ఐపీ వేసి నేను అమౌంట్ కట్టను అంటే కుదరదు. ఎందుకంటే కోర్ట్ ఏం చేస్తదంటే, మీరు రియల్‌గా ఇన్సాల్వెంటా లేదా చెక్ జేసి, మీ ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీని తీసుకొని వాటిని అమ్మి ఆ అమౌంట్‌ని ఆ బ్యాంక్ ఇస్తాయి. ఎంత అమౌంట్ రావాలో అంత అమౌంట్ బ్యాంక్ ఇస్తాయి. సో, దానివల్ల మీకు లాభం ఉండదు. పైగా మీరు వన్స్ ఐపీ ఫైల్ చేస్తే కోర్ట్‌లో మీకు లైఫ్‌లో ఏ బ్యాంక్ నుంచి లోన్ రాదు. కాబట్టి ఐపీ అంత సెక్యూర్, అంత మంచిది, అంత సపోర్టింగ్ ఏం కాదు. కాబట్టి మీరు ధైర్యంగా వెళ్లి ఆ బ్యాంక్‌కి నిజాయితీగా మీ కండిషన్ చెప్పి మీరొక సెటిల్‌మెంట్‌కి రండి. ఎప్పటికైనా, ఎప్పటికైనా న్యాయమేవ జయతే. జై హింద్.